హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను అమెజాన్లో ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి నేను ప్రొజెక్టర్ అయితే ఆర్డర్ పెట్టాను. ఈరోజు అయితే డెలివరీ ఇచ్చారు. ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి ప్రొజెక్టర్ ఎలా ఉందని టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని అయితే అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మన ప్రొజెక్టర్ బాక్స్ అయితే ఇదే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకి జెట్కో యువా లైట్ అండ్ మోడల్ వచ్చేసి. దీన్ని అన్బాక్సింగ్ చేసే ముందు ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎలాంటి టేప్ అయితే లేదు. ఆల్రెడీ ఎవరో టేప్ వేసి ఇక్కడ సీల్ అనేది ఓపెన్ చేశారనమాట. ఇది వచ్చేసి ఆల్రెడీ ఓపెన్ అయితే చేసింది. దీన్ని మనకి అలాగే ప్యాక్ చేసి పంపించేశారు అమెజాన్లో. అది కాకుండా మనకి ఇక్కడ బాక్సెస్ చూసినట్టయితే సైడ్స్లో వచ్చేసి బాగా నలిగిపోయాయి అనమాట. చూశారు కదా, ఆల్రెడీ ఓపెన్ చేసిన బాక్స్ అయితే పంపించారు. బాక్స్ ఇటు సైడ్ చెక్ చేసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ ఫోకస్, ఎలక్ట్రానిక్ కీ స్టోన్, ఎల్ఈడి లైట్ సోర్స్, మల్టిపుల్ ఇంటర్ఫేస్ అండ్ నెగిటివ్ వచ్చేసి ఇది 1080p. ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మనకి ఇన్బుల్ట్ 2-in-1 బ్లూటూత్ అయితే ఉంటుంది. బట్ ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ అయితే కాదు. ఓకే, మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ప్రొజెక్టర్ ఇమేజ్ అయితే ఉండదు. తర్వాత ఇక్కడ వచ్చేసి జెట్కో వాళ్ళది బ్రాండ్ అయితే ఉండదు అనమాట. అండ్ ఇట్ సైడ్ చెక్ చేసినట్టయితే ఏం లేదు. ప్రొజెక్టర్ డైమెన్షన్స్, ఎల్ఈడి ప్రొజెక్టర్, ఒక స్కానర్ అయితే ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి సేమ్. సరే, ఇప్పుడైతే మనం లోపల ఓపెన్ చేసి చూద్దాం. ఒకవేళ ప్రోడక్ట్ ఏమైనా బాగాలేదంటే రిటర్న్ అయితే రిక్వెస్ట్ చేద్దాం మనకి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి వచ్చేసి అది వారంటీకి వచ్చేసి మనకి స్కాన్ కార్డ్ అయితే ఒకటి ఇచ్చారు. ఓకే, లోపల అయితే బాక్స్ ఒకవేళ బయట డ్యామేజ్ అయినా మనకి ఫోమ్ షీట్స్ అయితే ఉన్నాయన్నమాట, ప్రొజెక్టర్ని కరెక్ట్గా సేఫ్గా పంపించడానికి. ఇక్కడ చూసి మనకి ప్రొజెక్టర్ లోపల చూసినట్టయితే రిమోట్ అయితే ఉన్నది. తర్వాత వచ్చేసి ఇది స్క్రూ అనమాట, ప్రొజెక్టర్ హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి. తర్వాత చూసినట్టయితే యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ఇచ్చారు. ఇప్పుడైతే సైడ్స్ అయితే ఫోమ్ షీట్స్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఓకే, ప్రొజెక్టర్ అయితే కవర్లో అయితే ప్యాక్ చేసింది. ఓకే, ప్రొజెక్టర్ అయితే చూసేదానికైతే కొంచెం నీట్గానే ఉంది. యూజ్ చేసినట్టయితే లేదు. ఇక్కడ మనకి బాక్స్లో వచ్చేసి ఇటు సైడ్ చూసినట్టయితే పవర్ కార్డ్ అయితే ఒకటి ఇచ్చారనమాట, ప్రొజెక్టర్ని పవర్ ఆన్ చేసుకోవడానికి. మనకి హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఏబీ పిన్ అనమాట, మన హోమ్ థియేటర్ కానీ అలాంటి కనెక్ట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అంతే, ఇంకా బాక్స్లో అయితే ఏం లేదు. ఇక్కడ మనకి ప్రొజెక్టర్ టాప్ సైడ్ చూసినట్టయితే మనకి పవర్ ఆన్ కోసం బటన్ అయితే ఒకటి ఉన్నది. బ్యాక్ సైడ్ అయితే ఐఆర్ సెన్సర్ ఒకటి ఉన్నది. ఇంకేం లేదు టాప్ సైడు. అండ్ ఇట్ సైడ్ చెక్ చేసినట్టయితే మనకి USB 1 అయితే ఒకటి ఉన్నది. తర్వాత హెడ్ఫోన్ జాక్, ఏవీ పిన్ను, తర్వాత వచ్చి HDMI పిన్స్ అయితే 2 ఉన్నాయి. మళ్ళీ USB అయితే ఒకటి ఉందన్నమాట. మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకి ఎయిర్ వెంటిలేషన్ కోసం అయితే వెంటిలేషన్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకి ల్యాంప్కి వచ్చేసి మనకి ఒక క్యాప్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఐఆర్ సెన్సార్ ఒకటి ఉన్నది. అండ్ మనకి ఇటు సైడ్ చూసినట్టయితే ఎయిర్ ఫిల్టర్ అయితే ఒకటి ఉన్నది అనమాట. దీన్ని మనం ఇట్లా రిమూవ్ చేసుకుని అయితే ఫిల్టర్ అనేది 1 monthకి ఒకసారి క్లీన్ చేసుకుంటాము. తర్వాత వచ్చి పవర్ కార్డ్ అయితే ఉన్నది. ఓకే, ఇప్పుడైతే మనం రిమోట్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పవర్ ఆన్ కోసం బటన్ అయితే ఒకటి ఉన్నది. తర్వాత డైరెక్ట్ హోమ్ బటన్. ఇక్కడ చూసినట్టయితే మ్యూజిక్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ ఓకే. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మెనూ బటన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇన్పుట్ కోసం అయితే యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి బ్యాక్ రావడానికి. ఇక్కడ F+F- అంటే మన ప్రొజెక్టర్ అనేది మాన్యువల్ ఫోకస్ కాదనమాట, ఆటోమేటిక్ అనమాట. ఇప్పుడు మన రిమోట్ని యూజ్ చేసి అయితే మనం మన ప్రొజెక్టర్లో ఫోకస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలా. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 AAA బ్యాటరీస్ అయితే వేసుకోవాలా. ఇది వచ్చేసి మనకి ప్రొజెక్టర్లో అయితే రాదు, సపరేట్గా అయితే పర్చేస్ చేసుకోవాలా. ఇప్పుడైతే మనం ప్రొజెక్టర్ ఆన్ చేసి టెస్ట్ అయితే చేద్దాం. ఓకే, మనమైతే ఇప్పుడైతే ప్రొజెక్టర్ అనేది ఆన్ చేసి సెట్ చేశాను అనమాట. నా మీవి సౌండ్ బార్కి అయితే ప్రొజెక్టర్ అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ చూసారు కదా, మనము డిస్టెన్స్ అయితే కొంచెం దూరంగా మనకి ఒక 10 feet అలా పెడితే ఒక 8 inches దాకా అయితే స్క్రీన్ అయితే వచ్చింది. యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉండదు అనమాట. ఇది వచ్చేసి మనకి నాన్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్. దీనికి వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ కన్వర్ట్ చేసుకోవాలంటే మనం ఏదైనా Fire TV స్టిక్ కానీ వేసుకోవాలా. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఎలాంటి వైట్ వాల్ మీద వేయలేదు, పింక్ వాల్ మీద అయితే వేసాను అనమాట. క్లారిటీ అయితే బాగుండదు. తర్వాత యూజర్ ఇంటర్ఫేస్, మన పెన్ డ్రైవ్ ఇలాంటివి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి నా ల్యాప్టాప్ అయితే కనెక్ట్ చేశాను. నా ల్యాప్టాప్ మీద కనెక్ట్ చేసి HDMI నుంచి మనం ఇన్పుట్ అయితే ఇస్తాను. ఇప్పుడు
ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే మనకి హోమ్ పేజ్ అయితే ఇలా ఉండదన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనం రిమోట్లో ఫోకస్ చూసారు కదా, అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్లర్గా వస్తున్నప్పుడు మనకి ఇలా లెటర్స్ అనేవి కనబడినప్పుడు ఇలా ఫోకస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా మనకి ఎంత బ్రైట్గా అయితే ఉన్నదన్నమాట ప్రొజెక్టర్ అనేది. ఎందుకంటే ఇక్కడ పై వైపు చూసినట్టయితే ట్యూబ్ లైట్ అయితే ఆన్ ఉంది. అండ్ నేను వేసింది అయితే వైట్ వాల్ మీద కాదు, జస్ట్ పింక్ కలర్ వాల్ మీద అయితే వేసాను. ప్రొజెక్టర్ క్లారిటీ అయితే చాలా బాగుండదు. ఇక్కడ మీరు చెక్ చేసినట్టయితే మనకి మూవీ, ఫోటో, సోర్సు ఇవైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ సెట్లో వేయమంటే మనకి ఇక్కడ బ్లూటూత్ వర్షన్ చూపిస్తుంది. ఆ బ్లూటూత్ వర్షన్ చూసినట్టయితే మనం ఇక్కడ చూసారు కదా, నా మీవి H120 సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేసినాను నేను. ఇక్కడైతే డిస్కనెక్ట్ ఉంది, మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మన బ్లూటూత్ వర్షన్స్ అనేది. బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ ప్రొజెక్షన్ అయితే ఉండదు. ఇక్కడ వచ్చేసి టాప్ టేబుల్, ఫ్రంట్ సీలింగ్, బ్యాక్ టేబుల్, బ్యాక్ సీలింగ్ అయితే ఉండదన్నమాట. అంటే మనం ప్రొజెక్టర్ అనేది టాప్లో కానీ అలాంటివి మౌంట్ చేసుకునేటప్పుడు ఇక్కడ వచ్చేసి కీ స్టోన్ అడ్జస్ట్ అయితే ఉండదు. ఇక్కడైతే మనం కీ స్టోన్ అయితే 0కి అయితే సెట్ చేసుకున్నాను. తర్వాత వచ్చి పిక్చర్ అనమాట. పిక్చర్ మోడ్ అయితే ఇచ్చారు ఇక్కడ. అందులో చూసినట్టయితే స్టాండర్డు, డైనమిక్, మైల్డ్, యూజర్ అయితే ఉన్నది. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి స్టాండర్డ్లో అయితే పెట్టుకున్నాను. ఇక్కడ డిస్ప్లే సైజ్ అడ్జస్ట్లో వేయమంటే మనకి ప్రొజెక్టర్లో వచ్చేసి 4:3 రీసెట్, ఇక్కడ 16:9 ఉన్నది. తర్వాత 16:9 సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి జూమ్ ఆప్షన్స్ అయితే ఉండదన్నమాట. మనము కావాలంటే స్క్రీన్ సైజ్ని ఇట్లా జూమ్ ఇన్ చేసుకుని తగ్గించుకోవచ్చు, లేదంటే మనము జూమ్ ఆప్షన్ని పెంచుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడైతే బ్యాక్ వచ్చేద్దాం. ఇందులో ఆప్షన్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నది. అండ్ ఈ ప్రొజెక్టర్ వచ్చేసి నాకు ఒక చిన్న మిస్టేక్ అయితే ఉన్నదన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్యాకేజ్ ఓపెన్ చేసేటప్పుడు, ఇది వచ్చి యూజ్డ్ ప్రోడక్ట్, మనము ఈజీ కనబెట్టచ్చు. ఆల్రెడీ ఎవడో ప్రొజెక్టర్ అనేది అన్బాక్సింగ్ చేసి మనకి రిటర్న్ పెట్టారనమాట, అలాగే పంపించారు. ఇక్కడ చూసినట్టయితే స్క్రీన్ కింద వచ్చేసి మనకి బ్లాక్ కలర్ లైన్ అయితే అపియర్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా మీకు స్క్రీన్ కిందకి కరెక్ట్గా. ఇప్పుడు నేను స్క్రీన్ పైకి తీసుకెళ్తున్నాను, చూసారు కదా ఆ లైన్ అయితే వస్తుందన్నమాట. మనకి రిమోట్ మీద కూడా చెక్ చేసినట్టయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ నేను ఇక్కడ చూశాను, మీకు స్క్రాచెస్ అనేది కనబడట్లా, మైల్డ్గా పడితే ఉండదన్నమాట చిన్నదిగా. ఈ ప్రొజెక్టర్ అయితే ఎవరో యూజ్ చేశారు. క్లారిటీ అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే క్లారిటీ ప్రకారం చూసుకుంటే ప్రొజెక్టర్ అనేది ఫస్ట్ క్లాస్లో ఉన్నది. కాకపోతే ఇది యూజ్డ్ ప్రోడక్ట్ వల్ల ప్రొజెక్టర్ అనేది మనకి ఇలా అయితే ఉండదన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఏదైనా ఒక వీడియో అయితే ప్లే చేసి చూద్దాం, కలర్స్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. చూసారు కదా ఇప్పుడు ప్రొజెక్టర్లో వచ్చేసి యూట్యూబ్ నుంచి మనము ల్యాప్టాప్ నుంచి అయితే ప్రొజెక్టర్కి HDMI కనెక్ట్ చేసి మన వీడియో అయితే ప్లే చేస్తున్నాను యూట్యూబ్ నుంచి. ఎందుకంటే వేరే వీడియోస్ ప్లే చేసి చెక్ చేసాం ఆల్రెడీ మేము, కానీ మనకి ఇక్కడ వచ్చేసి అప్లోడ్ అయితే చేయలేము, ఎందుకంటే మాకు కాపీరైట్ ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే మా వీడియోని మేమే ప్లే చేసి అయితే చేస్తున్నాం. చూడండి, మీకు వీడియోస్ వచ్చేసి ఇందులో ఇది వచ్చేసి 1080p అనమాట. మనకి 4K వరకు సపోర్ట్ చేస్తుంది. నేను ఆల్రెడీ నా ల్యాప్టాప్ నుంచి HDMI కనెక్ట్ చేసి 4K వీడియోస్ అయితే ప్లే చేశాను, బాగానే వచ్చింది. కాకపోతే నేను ఎందుకు పెట్టడం లేదంటే 4K వీడియోస్ అనేది మనము యూట్యూబ్లో పెట్టే అవి అనదర్ ఛానల్ నుంచి అయితే వీడియోస్ కదా, అవి అయితే మనం ప్రొజెక్ట్ చేసి వీడియోస్ పెడితే కాపీరైట్ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి కాపీరైట్ పడుతుంది. సో ఆ వీడియోస్ అయితే నేను పెట్టడం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్రొజెక్టర్లో 4K వీడియోస్ ప్లే చేసి రికార్డ్ చేసి దేన్ని వచ్చేసి నేను మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ మీద ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడైతే వెళ్ళి ప్రొజెక్టర్ క్వాలిటీ ఎలా ఉన్నదని చెక్ చేసుకోండి. మీరు వీడియో శాంపుల్ అనేది చూసారు కదా, నా వీడియో అయితే ప్లే చేశాను. మిగతా వీడియోలు వచ్చేసి నేను నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇందులో నేను 4K వీడియోస్ అయితే ప్లే చేశాను, అది మీరు అక్కడ చెక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఈ ప్రొజెక్టర్ నేను వాడాను కదా, మీకు ఎలా అనిపించింది దేని గురించి చెప్పాలంటే ఒక ముక్కలో చెప్పేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రొజెక్టర్ అనేది నేను ఎక్కువ యూజ్ చేయలేదు. మినిమం ప్రొజెక్టర్ క్వాలిటీ అన్నీ టెస్ట్ చేయడానికి 2 days అయితే పడుతుంది. బట్ నేను ఎందుకు టెస్ట్ చేయలేదంటే ఇది నాకు యూజ్డ్ ప్రోడక్ట్ అనమాట. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ఇక్కడ మీరు టేప్ సైడ్ చూసేటైతే మొత్తం ఆల్రెడీ ఓపెన్ చేసింది, అన్నీ సీల్డ్ ప్యాక్ కాదైతే ఇది ఎవరు యూజ్ చేసి అతనికి ఏదో ఫాల్ట్ ఉందని చూసి రిటర్న్ పెట్టాడు. ఆ ప్రోడక్ట్ అనేది మనకి వాళ్ళు అమెజాన్ వాళ్ళు అలాగే రిటర్న్ పెట్టారనమాట, రీప్లేస్ చేశారు. నేను అయితే కస్టమర్ కేర్కి కాల్ చేసి అడిగాను, నేను ఎందుకు మీరు ఇలా యూజ్డ్ ప్రొడక్ట్స్ పంపిస్తున్నారు, మినిమం ఒక పర్సన్ అనేది రిటర్న్ పెడతాడనమాట, ఏదో ఒక ఫాల్ట్ ఉంది, ఆ ఫాల్ట్ అనేది ఏముంది ఫస్ట్ వాళ్ళు క్లారిఫై చేసుకుని అది అన్నా రెక్టిఫై చేయాలా, లేదంటే న్యూ బ్రాండ్ అన్నా మనము అమౌంట్ అనేది ఫుల్గా పే చేస్తున్నాం కదా, మనం ఏం సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్ కొనట్లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇలా
చేశారంటే వాళ్ళు ఏం చేశారంటే ప్రొజెక్టర్ అనేది రీప్లేస్ చేయిస్తాం. బట్ ఇప్పుడైతే మనకి స్టాక్ అయితే లేదనమాట సెల్లర్ సైడ్ నుంచి కూడా. సో మేమేం చేస్తున్నామంటే ప్రొజెక్టర్ అనేది రీఫండ్ తీసుకుంటాం. మీకు అమౌంట్ అనేది ఏసేస్తామన్నారు. ఓకే అండి. అమౌంట్ ఏసేయండి. మేము కావాలంటే కొత్త ప్రొజెక్టర్ కొనుక్కుంటాను అని చెప్పాను. వాళ్ళు నాకు అమౌంట్ అయితే వేసేస్తారనమాట రిటర్న్ ఎత్తుకోవి. ఇప్పుడైతే నేను ఏమేం చేశానంటే ఇప్పుడున్న దేంట్లో అయితే ప్రొజెక్టర్‌లో బాక్స్ కాంపోనెంట్స్ చూసినట్టయితే మనకి కంటెంట్స్ చూసినట్టయితే అన్నీ ఇస్తారనమాట. పవర్ కార్డు, హెచ్‌డీఎంఐ కేబుల్, ఏవీ రిసీవరు, రిమోటు, ఒక రిమోట్ బ్యాటరీస్ తప్పించి ప్రొజెక్టర్‌లోకి యూజ్ అవ్వాల్సింది ప్రతి ఒక్కటి ఉన్నది. తర్వాత పిక్చర్ క్లారిటీ. పిక్చర్ క్లారిటీ చూసారు కదా! లైట్స్ ఆన్ చేస్తే కూడా మనకి ఎలాంటి వైట్ వాల్ కాదు. ఇక్కడే నేనేసింది. పింక్ కలర్ వాల్ అనమాట. పింక్ కలర్ వాల్ మీద కూడా క్లారిటీ లెటర్స్ అనేది క్లారిటీగా ఉంది. కాకపోతే డిస్‌ప్లేలో చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ ఇమేజ్ ఏస్తాను చూడండి. బ్లాక్ లైన్ అనేది వస్తాంది. అది ఎందుకు వస్తాంది నాకు అర్థం కావడం లేదు. యాక్చువల్‌గా ఈ లైన్ ఉండడం వల్ల నాకు తెలిసి అతనైతే రిటర్న్ పెట్టింటాడు. అండ్ కొంచెం డీటెయిల్స్ కూడా మిస్ అవుతాననమాట. 4K వీడియోస్ ప్లే చేశాను. బాగుంది. బట్ కొంచెం మిస్ అవుతుంది. యాక్చువల్‌గా ఈ ప్రొజెక్టర్ వచ్చేసి జెట్‌కో ఇవా లైట్ నేను రివ్యూస్ చెక్ చేశాను. వాళ్ళైతే చానా బాగా చెప్పారనమాట. బట్ మనకి అందులో చానా మిస్ అవుతుందనమాట. అందుకే నాకు తెలిసి వాళ్ళైతే రిటర్న్ పెట్టింటారు. యాక్చువల్‌గా డిస్‌ప్లే ఫాల్ట్ ఉన్నట్టుంది ఈ ప్రొజెక్టర్‌లో. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్. సెట్టింగ్స్ చూసినట్టయితే మనకి ప్రతి ఒకటి ఉంది. బట్ ఏదైతే కీస్టోన్ అడ్జస్ట్‌మెంట్ ఉంది చూసారా? యాక్చువల్‌గా కీస్టోన్ అనేది ప్రొజెక్ట్ ప్లేస్ చేసినప్పుడు మనకి 4 సైడ్స్ అయితే అడ్జస్ట్ అవ్వాలనమాట. కార్నర్స్‌లో ప్రతి ఒక్క ప్రొజెక్టర్‌లో ఉంటది. ఇందులో అయితే ఆప్షన్ అయితే కనబడలేదు. నేను ఎతికాను. బట్ నాకైతే కనబడలేదు. నేను ఒక ముక్కలో ఈ ప్రొజెక్టర్ అయితే ఇప్పుడైతే స్టాక్ లేదు. యాక్చువల్‌గా ప్రొజెక్టర్ అయితే బానే ఉందని చెప్పారు. బట్ నా రివ్యూ అయితే చెక్ చేసుకొనకండి. ఎందుకంటే నేనైతే ఫుల్‌గా చెక్ చేయలేదు ప్రొజెక్టర్ క్వాలిటీ అనేది. ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి. నేనైతే 4K వీడియోస్ అయితే ప్లే చేశాను. అది ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఒకసారి మీరు ఆ వీడియోస్ చెక్ చేయండి. చెక్ చేసి కొనుక్కునేటివంటే కొనుక్కోండి. లేదంటే అదర్స్ రివ్యూస్ అయితే చెక్ చేయననమాట. లైక్ యూట్యూబ్‌లో గాని, లేదంటే అమెజాన్‌లో గాని. నేను ఇంకో ప్రొజెక్టర్ అయితే ఆర్డర్ పెడతాను. అదొచ్చాక చెక్ చేస్తాను. అది బాగుంటే నీకు ఆ వీడియో చేసి చెప్తాననమాట. మీరు కొనుక్కోవాలా వద్దా అనేది. అంతవరకైతే వెయిట్ చేయండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇలాంటి మీరు అమెజాన్‌లో ఇలాంటి నాన్ సీల్డ్ ప్యాక్స్ వస్తే మాత్రం కన్ఫర్మ్‌గా రిటర్న్ పెట్టేయండి. ఎందుకంటే ఓపెన్ చేసింది మనము కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అమౌంట్ ఫుల్‌గా పే చేసేటప్పుడు మనకి ఫస్ట్ హ్యాండిల్ ప్రొడక్ట్ అనేది ఇయ్యాలనమాట. ఇలాంటి సెకండ్ హ్యాండిల్స్ ఎవడో యూజ్ చేసింది సీల్డ్ ప్యాక్ కాకుండా రిటర్న్ పంపించేటప్పుడు మనం ఎందుకు కొనాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకి 8000 రూపీస్. మనం ఫుల్ అమౌంట్ పే చేసేటప్పుడు మనకి ప్రొజెక్టర్ అనేది సీల్డ్ ప్యాక్ రావాలా? ఇలాంటి అన్‌సీల్డ్ ప్యాక్ వచ్చేటప్పుడు మనం ఎందుకు ఫుల్ అమౌంట్ పే చేయాలా? యాక్చువల్‌గా 8000 ఉన్నప్పుడు మనం ఏదో 3000కి అలా సెకండ్ హ్యాండిల్ ప్రొడక్ట్స్‌కైతే హాఫ్ అమౌంట్ అయితే పే చేస్తాం. ఇలాంటి నాన్ సీల్డ్ ప్యాక్ ఎలా పంపిస్తారో నాకు అర్థమైతే కావట్లేదు. మీరు అమెజాన్‌లో ఒకవేళ ఆర్డర్ పెట్టారు కాబట్టి కొంచెం అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఇలా వీడియోస్ అయితే తీసుకోండి. ఇలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. నేనైతే ఇది బిగ్ బిలియన్ డేస్ అండ్ దివాళీ సేల్స్ అయితే ఆర్డర్ పెట్టాను.